కరప్షన్ ఉండడానికి లేదు. మంత్రులు దొంగలు పీకేలా రేవంత్ రెడ్డి. కరప్షన్ నడుస్తుందని చెప్పి ఒక మంత్రి అభియోగాలు పెడితే పర్సంటేజ్ లేని మా మంత్రులు పనిచేయలేదంటే ఆ మంత్రులు ఉండొచ్చా అంటే క్యాబినెట్లో? వీడనా మన ఎన్నుకుంది. తుపాకులు పెట్టి కాల్చిందండి కొండ సురేఖ. మంత్రులు ఉండొచ్చా? నువ్వు చెప్పినా మన మీద 9 మానుకోటలో 9 మంది పిల్లల్ని కాల్స్తే అంత ఎస్టీలే. నేను పోయి చూసిన, నన్ను అరెస్ట్ చేశారు. అక్కడ పోదామంటే మార్నింగ్ 9 జగన్ ఎదుర్కోవడానికి పోయినాం. తొర్రూరులో అడ్డుకొని పోలీసులు లోపల పెడితే రాత్రి 9 వదిలిపెట్టారు. 9 గంటలకు నేను వరంగల్ పోయి ఎంజీఎం హాస్పిటల్లో 9 మంది పిల్లలు చూసిన. ఎవ్రీబడి రిసీవ్డ్ బుల్లెట్ ఇంజరీ. అట్లాంటి సందర్భంలో నేనేమంటున్నా అంటే మీరు ఈ తెలంగాణను ఎట్లా ఊహిస్తాం మనం అంటే నేనంటున్నా ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పదవులు ఇచ్చాయి, రేవంత్ రెడ్డి ఇచ్చాయి. అప్పుడు దొంగలకు లూటీ చేసిన వాళ్ళకు మంత్రి పదవులు వచ్చాయి. ఇక్కడ ఆయన కూడా అదే పని చేస్తుండే. ఇప్పుడు ఎక్స్పాన్షన్ దేవుడు ఉన్న మంత్రులు వీక్ పారే అంటాను నేను. మన ప్రెస్ మీట్లో చెప్పినా గవర్నర్ పోతున్న అపాయింట్మెంట్ అడిగినా అసలు వచ్చే సంగతి రేవంత్ రెడ్డి టచ్ చేయట్లే వాళ్ళకి. మరి ఈయన కూడా బిజీ ఉన్నాడేమో అవినీతిలోనా. నేను అంటున్నా ఆయన ఆధారాలు నా దగ్గర లేవు కానీ ఎందుకు టాలరేట్ చేస్తున్నావు అంటున్నా. వాళ్ళ కుటుంబం తరపున వాళ్ళ తమ్ముళ్ళ మీద నువ్వు ఎందుకు టాలరేట్ చేయాలి అంటున్నా. కలెక్టివ్గా నీదే బాధ్యత. అందులో ఉద్యమ ద్రోహులు ఎట్లుంటారు, పర్సంటేజ్ తీసుకున్న మంత్రులు ఎట్లుంటారు, బట్టి అనేవాడు చెప్పింది నా కాలం మా కాలం గత ప్రభుత్వంలో జరిగింది దాని గురించి చెప్పిన చెప్పింది. ఇవన్నీ మనకు తెలుసు కదా, మీడియా పుంకాలు గారు చెప్తుంది కదా. మీడియా నా వ్యాఖ్యలు వక్రీకరించింది. బీఆర్ఎస్ కాలంలో మంత్రులు మా మంత్రులు చాలా రఘు మొత్తుకుంటాడు రోజు, ఇక్కడ ఇంత పర్సెంట్ అక్కడ ఎంత పర్సెంట్. శరత్ అనేవాడు మొత్తుకుంటున్నాడు, జడ్సన్ అనేవాడు మొత్తుకుంటున్నాడు. వాడు మొత్తుకుంటాడు సస్పెండ్ చేసి పారేసిన పాప ఆయన్ని. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి వాళ్ళని ఊహించినావా అంటున్నా. తెలంగాణ తెచ్చుకుని దీనికోసం కాదు కదా. కొద్దిమంది ఫ్యూ ఇండివిజువల్స్ కరప్ట్ చేసి లూటీ చేస్తే వ్యవస్థను నాశనం చేస్తే ఎట్లా నువ్వు టాలరేట్ చేస్తావు? సో నీకు ఓపిక ఉన్నంత వరకు ప్రశ్నించే గొంతు ఉన్నంత వరకు ప్రశ్నించాల్సిందే అంటున్నా. సమాజం బాగుపరచడానికి నీ వంతు నా వంతు కృషి కూడా చేయాలి మనం అంటున్నా. ఆ మంత్రులు తీసేంత వరకు పోరాడాలి. కొత్తవాడు తెలంగాణ సోయినుడు ఎవడు లేడు, అందులో ఉంటాడు కదా ఎవడవాడు, వానికి ఈ అవకాశం. ముఖ్యమంత్రి చేయలేదు అట్లాంటి ఉద్యమం. ఆయననే సమైక్యవాది సభ్య పార్టీలో ఆబ్వియస్లీ ఆయనకు అవకాశం లేకపోయినా పిల్లలు నీకు అవకాశం ఇచ్చారు కదా. ఆయన తీసేసి నీకు ఇచ్చినప్పుడు నువ్వు తెలంగాణ సోయితో పరిపాలించాలి కదా. ఆ సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సోయితోనే పరిపాలిస్తుండే. కేసీఆర్ సోయితోనే పరిపాలిస్తుండే ఇప్పుడు. సేమ్ అసలు కామన్ మ్యాన్ ఏమంటున్నాడు తెలుసా, ఈయన కంటే ఆయన ఏమంటున్నాడు. అది రాకూడదు కదా 15 నెలలు. ఆయన కులాబ్స్ కావడానికి 10 ఏళ్ళు పడితే ఈయన కులాబ్స్ కావడానికి 10 నెలలు పట్టింది. ఇదేమే దారుణం. కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి భూస్థాపితం చేసేటట్టు. ఎందుకంటే 16 నెలల్లోనే కేసీఆర్కి 15 నెలలో వచ్చిందని మీరే అంటున్నారు. అంత వ్యతిరేకత ఒక 16 నెలల్లోనే అంత వ్యతిరేకత మూట కట్టుకునే నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చవా? డబ్బులు అడిగితే నిన్ను తిట్టబట్టే నన్ను తిట్టబట్టే నువ్వు అడ్జస్ట్ కావాలి. అవకపోవడం పోయిన కూడా మానేని ఉద్యోగస్తులు చెప్తే వాడు పెన్షనర్, వాడు తినే 2 పూటల తిండిలో పూట బాగానేస్తే ఎంత మిగులుతుంది? సో ఆ కరప్షన్ ఆపాలి కానీ ఆల్టర్నేట్ చూసుకోవాలి. కుటుంబ పెద్దగా ఇట్లా గుప్పిడి మూసి పరిపాలించాలి. అంతేగాని నన్ను అందరు దొంగ లెక్క చూస్తున్నారు, నాకు లోన్లు ఇస్తలేడు అని అంటే ఇంకెవరు లోన్ ఇస్తాడు ఆయనకు? సో చేతులు ఎత్తేసిండు ఆ పిల్లాడు. అంటే నేను అబద్ధాలు ఆడడం కేసీఆర్ లాగా ఉన్న విషయం అందరికీ చెప్తున్నా. కేసీఆర్ అబద్ధాలతో పాలించు, నేను అట్లా పాలించట్లేదు అని చెప్తున్నాను. ఇక లాజిక్ అయితే నాకు అర్థం కాదు. బట్ ఎక్కడైనా అన్ని కుటుంబాలు మనం చూస్తాం కదా, అప్పులు అందరికీ ఉంటాయి, బయట చెప్పరు ఎవరు, గుమ్మనగా పరిపాలిస్తారు. సో అది కుటుంబ పెద్ద ఎట్లయితే ఉండాలో అట్లా రేవంత్ రెడ్డి లేడు అనేది నా యొక్క అభిప్రాయం. ఎట్లా ఉంది కేసీఆర్కి ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్న కవిత రాసిన లెటర్, మీరు ఆ కుటుంబంతో చాలా రోజులు అసోసియేట్. కవితని పిలవడబ్బా, చాలా మొండోడు. ఈ అమ్మాయి కూడా మొండిదే. నాకు తెలిసి అతి త్వరలో కొత్త పార్టీ లాంచ్ చేస్తా. కవితనా 100% రాసి పెట్టుకోదు. స్కోప్ ఉందా? స్కోప్ అంటే ఎందుకు లేదు, ఇంతకుముందు చెప్తే రకరకాల ఎగ్జాంపుల్స్. అంత ఈజీ కాదు పొలిటికల్ పార్టీస్ నడపడం. ఇప్పుడు స్పేస్ అయితే ఉంది. అది ఈధర్ బీజేపీ కానీ బీజేపీతో కలిసి వచ్చేటువంటి వేరే శక్తులు కానీ మీరే అన్నట్టు ఇట్లా ఎమర్జ్ అయినటువంటి బీసీ కాన్సెప్ట్ కానీ మనం దాన్ని కాదనడానికి వీల్లేదు. ఇదివరకు అంత లేదు, ఇప్పుడు చాలా వచ్చింది. సో ఏ పార్టీ అయినా దే విల్ బి కంపెల్డ్ టు గివ్ మోర్ సీట్స్ టు బీసీస్ అనేది ఒకటి. ఆ బీసీ కాన్సెప్ట్లో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు అందరూ కలిసి ఒక కూటమి కింద ఏర్పడితే కాస్త కూస్తో కొత్త అవకాశాలు అయితే కొత్త వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ని చూసిండ్రు, కాంగ్రెస్ని చూసిండ్రు, ఎవరైనా చూస్తే అక్కడ కనుక మీరు కనపడితే మీకు ఇస్తారు. లేదా పాత ముఖాలు కదా, కొత్త అదే అందుకనే కొత్త ముఖాలు రావాలి. నేను అదే చెప్తున్నా. కొత్త మేము అనే స్లోగన్ అదే. మేము అనేది అంటే సామాజిక తెలంగాణ. అంటే జెండాలు రైతే రాదు. మూడో ఏంటంటే యువతకే పరిపాలనా పగ్గాలు, యువతకి ఇవ్వాలి. ఏ పార్టీ కూడా యువత అంటే భయపడుతుంది. తెలంగాణ ఉద్యమాల్లో వాడుకున్నారు 2 సార్లు, అప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు వాడుకున్నారు. ఇప్పుడు అసలు ఆ పదవులు వచ్చేవరకల్లా యువతను పక్క పెడుతున్నారు.
సో అటు ఉస్మానియాకి విద్యార్థులు ఇంత భీకరమైన పోరాటం చేసిన వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా పొలిటికల్ పార్టీలు జాగ్రత్త వహిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు వస్తే ప్రశ్నిస్తారు, వాళ్ళు ఈ కరప్షన్ అప్పుడే వాళ్ళకి అంటదు. సో ఈ భయానికి దూరం పెట్టి యథావిధిగా యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. కవిత కూడా ఒక కొత్త నినాదం ఎత్తుకుంది, సామాజిక తెలంగాణ అని చెప్పేసి. తప్పేముంది, ఇప్పుడు వాళ్ళ పార్టీలో జరగలేదు సామాజిక తెలంగాణ, అదే చెప్తుంది మా నాన్నగారు చేయలేకపోయినని. తను చేయదలుచుకుంటే నా సలహా ఏంటంటే పార్టీని ప్రమోట్ చేయండి, మీరు ఆనరీ చైర్మన్గా ఉండండి, సెక్రటరీ జనరల్గా ఉండండి, నలుగురిని పెట్టండి వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పెట్టండి. పెడితే ఒక కొత్త మెసేజ్ అయిపోతుంది. నా సలహా అమ్మాయిని పార్టీ పెట్టదలుచుకుంటే ఆ పద్ధతిలో పెట్టాలి. ఇది జనాభా ప్రాతిపదిక మీద పొలిటికల్ పవర్ని షేర్ చేయాలను చేస్తే ఒక మెసేజ్ ఇవ్వాలి. అంతేగాని ఊరికే అధికారం లేనప్పుడు మాట్లాడే అధికారం వచ్చినాక. అదే అంటున్నా, అధికారం ఉన్నప్పుడు మాట్లాడము, కవిత ఇప్పుడు మాట్లాడితే జనాలు నమ్ముతారా? అదే చూడాలి, మనకి ఏం చెప్పగలుగుతాం. అంటే కేసీఆర్ అంత అవకాశం ఇస్తాడా పార్టీ పెట్టేంత, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెట్టేంతే? అదే నెక్స్ట్ వచ్చేది కూడా వాళ్ళ అధికారం వాళ్ళే. ఇప్పుడు మీరు ఆయన చుట్టూ ఉన్నంత వరకు ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడు, వ్యవహారం అంత ఉంటుంది తప్ప. సొంత బిడ్డ కదా, పట్టించుకోడు అసలు, కేర్ కూడా చేయడు అసలు, యూ వోంట్ కేర్. సొంత బిడ్డను కూడా కేటీఆర్ని చేయడు, హరీష్ని చేయడు, బిడ్డను కూడా చేయడు. ఆయన అక్కడ పోయి ఉన్నంత వరకే నువ్వు ఆయన ఆదరిస్తాడు, నిన్ను చూస్తాడు తప్ప ఇట్లా నువ్వు పోయి క్వశ్చన్ చేస్తే ఇంకా ఇంకా బిగుసిపోతాడు ఆయన, ఇంకా దూరం అయిపోతాడు మీకు. అది జరుగుతుంది. ఆ అమ్మాయి బయటకు వచ్చి పార్టీ పెట్టడం తప్పనిసరి అంటున్నాను నేను. అంటే పార్టీకి నష్టం కదా, పార్టీ మరి ఆల్రెడీ ఇప్పుడే లేస్తుందంటే మనకు కొలాప్స్ అయిపోయింది. ఈ దెబ్బకు ఎపిసోడ్తో చాలా చాలా డ్యామేజ్ అయింది. చాలా రాబోయే రోజుల్లో క్రైసిస్లోకి మళ్ళీ నెట్టివేయబడుతుంది. ఆ పార్టీ ఆల్రెడీ క్రైసిస్లో ఉంది. మొన్న వరంగల్ సభ అనండి, లేకపోతే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనండి, ఇటు బీజేపీ నాటు మళ్ళీ బీఆర్ఎస్ అని ఇంతకుముందు అనుకున్నట్టు వీడికంటే వాడైనా అనే పద్ధతిలో కొంచెం లేచింది ఆ పార్టీ. ఈ ఉత్తరాలు సంధించడంతో మళ్ళీ వండుకుంది. సో ఎంత డ్యామేజ్ చేస్తుందో చూడాలి. మరి ఈ అమ్మాయి పెట్టేటువంటి కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియదు కదా. ఆమె వెనక బయటకు వచ్చి ఇదే నా విజన్ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసిన అనుకోండి ఆ విజన్ని. అండ్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా నిజం కూడా చెప్పలేము. గీత గీసినట్టు రాజకీయాలు ఎప్పుడు ఉండవు. ఇంతమంది ఎగ్జాంపుల్ అయిపోయింది సంఘటన. ఎన్టీ రామారావు ఉన్నాడు, అద్భుతమైన మెజార్టీతో రెండోసారి గెలిచాడు. మొదటి దానికంటే ఎక్కువ మెజార్టీతో వచ్చాడు. 9 నెలల దీపోదని మీరు అనుకున్నారా? లక్ష్మీపార్వతి ఒక చిన్న ఫ్యాక్టర్ వచ్చి ఖతం అయిపోయి చంద్రబాబు గారు మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో, ఆ ఈవెంట్ ఎడిదికి తీసుకుపోద్దో, ఆ పార్టీలను ఏవి ఉంటే అయిపోతాయి. అసలు తెలుగుదేశం పార్టీ పోదని మీరు అనుకున్నారా? తెలంగాణలో ఉనికి లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ పోదని అనుకున్నారా? తెలంగాణ జెండా అయితే వెళ్ళిపోయిన వాళ్ళు మాకొద్దు ఈ పార్టీ, అంటే ఈ గొడవ మాకొద్దని. సో అట్లా ఒక్కొక్క సన్నివేశాన్ని బట్టి ఒక్కొక్కసారి హిస్టారిక్ పరిణామాలు జరుగుతాయి, చారిత్రక పరిణామాలు. ఇప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ క్రైసిస్లో తెలంగాణ ఉన్నది. ఈ 2 పార్టీలు చూసింది, 3వ పార్టీ లెటర్లో రాసిన అంశాలు చూసారా? అవన్నీ ఎట్లా చూశాను. ఇక ఆమె ఎప్పుడు 10 రాసిందట, ఇదే లీక్ అయిందట. మరి ఆ 9 అంటే కూడా చూడాలి మనం. అంటే ఆయన పట్టించుకున్నట్టే కదా. గతంలో 9 ఉత్తరాలు పట్టించుకొని కేసీఆర్ ఇవాళ ఈ లెటర్లో ఏముందని పట్టించుకుంటాడు? ఆ 10లో ఏం రాసిందో ఇవే రాసుకుంటూ పోయిందేమో. అపార్ట్మెంట్ ఆమెకే లేకపోతే నీకే కడితే నాకే కడితే